లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా నీళ్లు తీసుకుపోయింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ లో పంటలు ఎండుతా ఉన్నాయి. దాని మీద ప్రశ్నించింది, ఈ ప్రభుత్వాన్ని తట్టిలేపింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ కు ఉన్నటువంటి నిజాయితీ, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఈ రాష్ట్రంలో ఇంకే రాజకీయ పార్టీకి ఉండదు. ఉద్యమాల్లో పుట్టినటువంటి పార్టీ, ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ, అన్యాయాన్ని ఎదిరించడానికి పుట్టినటువంటి పార్టీ. సో ఈ పార్టీ ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ సభ జరుపుకుంటా ఉంది. అంటే ఇప్పుడే యవ్వనంలోకి ప్రవేశించింది. 25 ఏళ్ళు అంటే ఇంకా మా యంగ్ పార్టీ, యవ్వనంలో ప్రవేశిస్తున్నాం. ఇంకా అద్భుతమైన భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ. సో ఈ సభకు విజయవంతం చేయాలని, ఈ సభకు ఏర్పాట్ల కోసం ఈరోజు మేము వరంగల్ రావడం జరిగింది. మా జిల్లా పార్టీ నాయకులందరూ కూడా గత కొంతకాలంగా శ్రమించి చాలా మంచి ఎక్సర్సైజ్ చేసి ఎన్నో గ్రౌండ్స్ కూడా చూశారు. మేమందరం కూడా ఇంకా జాగ్రత్తగా వీటిని పరిశీలించి మరొక రౌండ్ కూడా వచ్చి ఫైనల్ చేస్తాం. మీతో కూడా రెగ్యులర్ టచ్లో ఉంటాం. ఎందుకంటే ఇంకా వచ్చే నెల రోజులు ఒకసారి అసెంబ్లీ అయిపోతే ఎక్కువ వరంగల్లోనే ఉండి మీడియాతో కూడా ఇంకా డీటెయిల్గా మాట్లాడతాం. ఇవాళ కొంచెం మీకు కూడా ఆలస్యమైనట్టుంది. సో సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఏమంటారే, లక్షలాది మందితో, అంటే వరంగల్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో అతిపెద్ద సభ వరంగల్లో జరగబోతా ఉంది. బాడీ షేమింగ్ విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు, మన బట్టి విక్రమార్క కూడా మాట్లాడిండు. నేను వాళ్ళలాగా మాట్లాడలేక కాదు, కొంత విలువలతో కూడిన రాజకీయం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు పొడుగు ఉండడం అనేటువంటిది అది నాకు దేవుడు ఇచ్చిండు, దాన్ని నేనేం చేయాలి? నువ్వు పొడుగున్నవాడిని కూడా వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మాట్లాడితే అది వారి కురుచెతనానికి నిదర్శనం, అంతే తప్ప ఇంకోటి కాదు. సరే, అది వారి విజ్ఞతకే వదిలేస్తాను నేను. ఇంకేమన్నా విషయాలు అబ్బాయి సార్? భాయ్ సాబ్, వరంగల్ ఉద్యమాల కిల్లా. వరంగల్తో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద సభలు పెట్టినాం. గతంలో కూడా నేను ఇక్కడ ఎన్నికల సభలకు బహిరంగ సభలకు ఇన్ఛార్జిగా నేను పనిచేసిన అనుభవం నాకుంది. సో డెఫినెట్గా మాకు వరంగల్ సెంటిమెంట్ ఉంది. సో కాకతీయుల కోట ఇది, కాకతీయుల ప్రాంతం ఇది. ఇలా రేవంత్ రెడ్డి ఏమో కాకతీయ తోరణాన్నే తీసేస్తా తెలంగాణ ఎంబ్లంకెళ్ళి అంటుండు. కానీ మాకేమో ఈ వరంగల్ అన్నా, కాకతీయులన్నా, కాకతీయులు కట్టిన చెరువులన్నా ఎంతో గౌరవం ఉన్నటువంటి వాళ్ళం మేము. రాయలసీమ ప్రాజెక్టుల మీద పోరాడిందే కేసీఆర్. మీరు అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చూడండి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లి పనులు ఆపించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కడితే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవులు మూసుకుంటే పేగులు దిగదాకా 42 రోజులు అసెంబ్లీని స్తంభింపజేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు మా మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు, తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులని మేము రాష్ట్రంలో 6 మంత్రి పదవులకు రాజీనామా చేసి పులిచింతల, పోతిరెడ్డిపాడును వ్యతిరేకించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ కు మాకున్నది. పెదవులు మూసుకున్న చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది మరియు రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే ఆడరాక పాత గజ్జలు అని అన్నట్టు సామెతను చూడు. వెనుకకు తనకు గెలవ చేతగాక తాను ఓడిపోయి
ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఆయన్నే ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ ఎన్నికలు నా పనితీరుకు రెఫరెండము అన్నాడు. అంటే ప్రజలు తుక్కు ఒడగొట్టిరు నిన్ను. నీకేమన్నా పౌరుషం ఉంటే నువ్వు రాజీనామా చేయాలి. ప్రజలు రెఫరెండం ఇచ్చిండు నీకు. నీ పాలన బాగలేదు అని ఓడించిరు. నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి నువ్వు నా పనితీరుకు ఇది నిదర్శనము, నా పనితీరుకు ఇది రెఫరెండము అని నువ్వు మాట్లాడితే ఓడించారు. గత చరిత్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన చరిత్ర ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో పోయి మీటింగ్ పెట్టిండు. పెడితే కూడా ప్రజలు నిన్ను ఓడించిండ్రు. నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఫస్ట్. ఆడరాక పాత గజ్జలు అన్నట్టు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా బీఆర్ఎస్ హరీష్ రావు కారణమని మాట్లాడుతున్నావు అంటే అది నీ వైఫల్యం, నీ చేతగాంతనం. ఇంకోటి అంటున్నా, నువ్వు ఆడ పోయి ఏం మాట్లాడినావు? ఈ ఎన్నికలు నేను గెలిచినా ఓడిపోయినా నాకు లెక్కే లేదు, నా గవర్నమెంట్కి ఇబ్బందే లేదు అని నువ్వు మాట్లాడిన మాటలు పాపం నీ అభ్యర్థి పాలిట శాపమైంది. ఇవాళ నరేందర్ రెడ్డి ఓటమికి రేవంత్ రెడ్డి కారణం. ఇంకో మాట అంటున్నా, మరి నువ్వు ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్లో డీకేఆర్ నువ్వే గెలిపించినావా? మరి ఇప్పుడు నా మీద నువ్వు ఆరోపణలు చేసినావు కదా. మల్కాజ్గిరిలో నువ్వు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారిని నువ్వే దగ్గరుండి గెలిపించినవా? సమాధానం చెప్పు. నీ సొంత సీటు కదా, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. నువ్వు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ లో బీజేపీ నువ్వే దగ్గరుండి మోడీ గారికి భయపడి గిఫ్ట్కి ఇచ్చినవా? బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీని గెలిపించింది అనేది మా ఆరోపణ. చెప్పింది కదా చోటేబాయ్, బడేబాయ్ తుమారా ఆశీర్వాద్ హోనా అని. హుజూరాబాద్ మునుగోడులో ఏమైందో మనకు తెలియదా? ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది. అంటే నువ్వు అమ్ముడుగోడు నీకు అలవాటు ఉంది. నీలాగా అందరూ అట్లా చేస్తారనుకుంటే అది పొరపాటు. ఆ చరిత్ర నీకున్నది రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా అటువంటి పిచ్చి ఆలోచనలు మానేసి పాలన మీద దృష్టి పెట్టు. ఇలా పరిపాలనలో నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. మన ఆయన చెప్పిండు, రాహుల్ గాంధీ కూడా ఎక్కడ చెప్పిండు చూసినావు గుజరాత్లో. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపీ యొక్క కోవట్లు ఉన్నాడు అని చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏందో ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఆలోచించుకోవాలి. మొన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాట అన్నాడు, మోడీ మంచోడు కానీ కిషన్ రెడ్డి చెడ్డోడు అన్నాడు. చూసిందా మీరు? మోడీ గారు చాలా మంచోడు, కిషన్ రెడ్డి మంచోడు కాదు అన్నాడు. అంటే నువ్వు మోడీ గారు మంచోడు అన్నవంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టు.